గోదావరికని శారదానగర్ పీజీ సెంటర్ వద్ద నీటి సరఫరా పైప్ లైన్లలో ఏర్పడిన లీకేజీని అక్కడే కూర్చొని జరుగుతున్న పనులను పర్యవేక్షించిన మేయర్ మహంకాళ్ స్వామి. శనివారం సాయంత్రం లోపు మరమ్మతు చేయాలని ఉదయం అక్కడే కూర్చొని జరుగుతున్న పనులను పర్యవేక్షించిన మేయర్ మహంకాళ్ స్వామి పనుల పురోగతి పరిశీలించడానికి శనివారం సాయంత్రం మళ్లీ వెళ్లారు. పని పూర్తి కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశించిన సమయంలోపు పని పూర్తి చేసిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. 2 నెలల జటిల సమస్య ఒక్క రోజులో పరిష్కారం కావడానికి కృషి చేసిన మేయర్ను పలువురు అభినందించారు. గత 2 మాసాలుగా డిస్ట్రిబ్యూషన్ లైన్ పూర్తిగా ప్రాబ్లం అయిపోయి లీకేజ్ కావడం వల్ల సగం నీళ్లు ఇక్కడ వృధాగా పోతూ ఉన్న సందర్భంలో 2 నెలల నుంచి ప్రజలు నీళ్లు అందక సరిగా రాక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో గత 3 రోజుల క్రితం ప్రజాప్రతినిధులు మా దృష్టికి తీసుకురావడంతో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి గత 2 రోజులుగా పనులు నడుస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పటికే 4 రోజుల నుంచి ప్రజలు నీటి ఎద్దడితోటి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈరోజు మా గౌరవ ఎస్సీ గారు, అలాగే మా డిఈలు, ఏఈలు, కార్పొరేటర్లు, అధికారులు, మా సూపరింటెండెంట్, మా టౌన్ ప్లానింగ్ అధికారి మొత్తం మంది కూడా ఒక మున్సిపల్ ఆఫీస్కు సంబంధించిన సగం మంది అధికారులు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితులలో ఈరోజు దీనికి సంబంధించిన పని పూర్తి కావాలి. ఈ 5-6 డివిజన్లకు ఏదైతే 2 నెలల నుంచి నీటితోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ నీటి ఎద్దడి లేకుండా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. ఉదయం 6 గంటలకు ఇవాళ పని స్టార్ట్ చేసి ఇప్పుడు సమయం రాత్రి 8 దాకా అవుతా ఉన్నది. అయినప్పటికీ కూడా ఒక్క అధికారి కూడా బయటికి వెళ్లకుండా 60 సంవత్సరాల వయసులో కూడా మా ఎస్సీ గారు, మా డిఈ గారు, మా ఏఈలందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు మంచినీళ్ళు తాగియాలనే సంకల్పంతో ఎట్టి పరిస్థితులలో ఇక్కడ నుంచి బయటికి వెళ్లకుండా ఒక దాదాపుగా 10 మంది వర్కర్లందరినీ పెట్టి కూడా ఇక్కడ పనులు నడిపిస్తూ ఉన్నారు. ప్రజలకు కావలసిన కనీస మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత ఒక మేయర్గా, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు ఆ సమస్యను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నారో వారి ఆలోచన మేరకు ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఈరోజు ఉదయం కూడా చెప్పడం జరిగింది. వాట్సాప్ ద్వారా మున్సిపల్కు సంబంధించిన నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యత ఈరోజు అధికారులందరూ కూడా ఒక చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా ప్రజలకు అన్ని సేవలు చేయాలి, రామగుండంలో మార్పు తీసుకురావాలి, ఈ రామగుండాన్ని తెలంగాణలో ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి, రామగుండంకు తెలంగాణలో ఒక గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో ఈరోజు అన్ని సెక్షన్లకు సంబంధించిన అధికారులు అది సండే అయినా సాటర్డే అయినా కూడా అవసరం అనుకుంటే మేము రెస్ట్ తీసుకోమని చెప్పేసి కూడా రేపు కూడా పూర్తి స్థాయిలో సండే రోజు కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు.